హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు బొంబాయి రవ్వతో వడియాలు ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. అంటే మీరు అనుకోవచ్చు, బొంబాయి రవ్వ వడియాలు ఏంటి మాకు తెలియదా అని. అందరికీ కాదండి, ఎవరైతే నాలాగా కొత్తగా ట్రై చేస్తున్నారో సో వాళ్ళ కోసం నేను చేసిన విధానాన్ని చూపించబోతున్నాను అన్నమాట. మీకు కనుక నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక గ్లాసు బొంబాయి రవ్వతోటి వడియాలు పెడుతున్నాను. సో మనం ఏ గ్లాస్తో అయితే లేదా ఏ గిన్నెతో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటామో అదే కొలతతోటి 7 గ్లాసుల నీళ్లు ఒక వెడల్పాటి గిన్నెలో పోసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు ఏంటంటే దానిలోకి కొంచెం జీలకర్ర, కొద్దిగా వాము, కొద్దిగా కళ్ళుప్పు, సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడైతే కళ్ళుప్పు వేస్తున్నాను. సో దీనిలోకి నేను కొంచెం పచ్చిమిర్చి, కచ్చా పచ్చాగా దంచిన పచ్చిమిర్చి, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. మీరు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే కొంచెం చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటారు. అవన్నీ కూడా వేసుకోవచ్చు. ప్లస్ నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నా వేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మనం బయట కొనుక్కునే కన్నా కూడా ఇంట్లో కొనుక్కొని ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. మనం ఎవరికైనా పెట్టాలన్నా కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఈ రోజుల్లో బయటవి నమ్మడానికి లేదు కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటే మనం హెల్తీగా హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకొని తినొచ్చు. సో దీన్ని కాసేపు మరగనివ్వాలి. నేను ఇక్కడ ఒక తప్పు పని చేశానండి. బొంబాయి రవ్వని నీళ్ళల్లో ముందుగా కలిపి పెట్టుకోని అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఉప్మాకి ఎలాగైతే వేసుకుంటూ కలుపుకుంటామో అలాగ కలిపేసుకోవచ్చు. అంటే నేను నీళ్లు పోసిన పెద్ద ఇబ్బంది ఏం లేదులేండి, అంతేం గడ్డలు కట్టలేదు. కాకపోతే నేను బై మిస్టేక్ ఏంటంటే బియ్యం రవ్వ అన్న ధ్యాసలో ఉండి నీళ్లు కలిపేశాను అన్నమాట. సో ఇది కొద్దిగా మరిగిన తర్వాత బొంబాయి రవ్వని వేసుకొని పల్చగా కలుపుకుంటూ చక్కగా తిప్పుకుంటూ కలుపుకుంటూ దాన్ని ఉడికించుకోవాలి. ఇలాగా కొంచెం అంటే మరీ ఉప్మా అంత చిక్కగా అవ్వకూడదు, కానీ కొద్దిగా చిక్కబడే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. అది ఉడుకుతున్నప్పుడే మనం ఉప్పు కారం చెక్ చేసుకొని ఏదన్నా తగ్గింది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కానీ కొద్దిగా ఉప్పు తక్కువగా ఉంటేనే మంచిదన్నమాట. ఎందుకంటే ఎండిన తర్వాత ఉప్పు కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది. ముందు మనం టేస్ట్ చూసినప్పుడు తక్కువగా ఉన్నా ఉడికిన తర్వాత ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది అన్నమాట. సో నేను ఇక్కడ ఒక పల్చని చున్నీ మీద తడిపి తడి చున్నీ మీద ఇలా పెట్టాను. ఇలా పెట్టుకున్న మంచిదే, కానీ నా సలహా ఏంటంటే కొంచెం పిండి ఆరిన తర్వాత అయినా సరే ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఏ వడియాలైనా సరే, ఇవనే కాదు ఏ వడియాలైనా సరే చాలా ఈజీగా వస్తాయి. నాకు 2 రోజులు ఎండలో పెట్టాను. ఎండలో పెట్టిన తర్వాత వాటిని వెనక్కి తిప్పి కొంచెం నీళ్లు చల్లి నానిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత నానిన తర్వాత తీసానన్నమాట. పెద్ద ఇబ్బంది అయితే ఏం అవ్వలేదు. తీసిన తర్వాత ఒక రోజు 2 రోజులు ఎండలో పెట్టుకొని బాగా గలగలలాడిన తర్వాత మనం ఇలాగా వేయించుకోవచ్చు అన్నమాట. నేను అందుకనే సౌండ్ కూడా మీకు రావాలని ఎడిట్ చేయలేదండి. చక్కగా గలగలలాడుతూ ఎండిపోయాయి. ఇప్పుడు ఎండలు బాగున్నాయి కదా. తర్వాత నూనెలో వేయగానే చూడండి ఎలా పొంగుతున్నాయో. అంటే ఎక్కువ వేయించట్లేదు కాబట్టి నేను చిన్నది తాలింపు వేసే గిన్నెలో మాత్రమే వేయించి చూపిస్తున్నాను. మనం ఎక్కువ క్వాంటిటీ వేయించుకునేటట్లయితే కొంచెం పెద్ద బండిలో వేసుకోవచ్చు. చూడండి ఇమ్మీడియట్గా ఎలా పొంగుతున్నాయో. ఇవి మనం పప్పుచారు కానీ, సాంబార్ కానీ, రసం కానీ పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గానే కాకుండా టీ కాఫీతో పాటు కూడా స్నాక్స్ లాగా ఈవినింగ్ టైం చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. చూసారు ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా ఉన్నాయో. తినడానికైతే టేస్ట్ చాలా బాగున్నాయి. పిండిని మా అబ్బాయికి చూపించినప్పుడు అమ్మ కొంచెం ఉప్పు తగ్గిందన్నాడు, కానీ ఇప్పుడు చూస్తే కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట. నేను మా అబ్బాయికి చెప్పాను, ఇప్పుడు అలాగే ఉంటుంది నాన్న, తర్వాత ఎక్కువ అవుతుంది అని. వాళ్ళకి తెలియదు కదా, కూరల్లాగా ఉప్పు కారం సరిపోలేదు అనుకున్నారు.
కానీ కొంచెం తక్కువే వేసుకోవాలి మనం పిండిలో. అది మనకి ఆరిన తర్వాత మనం వేయించినప్పుడు టేస్ట్ తెలుస్తుందన్నమాట. సో ఎలా అనిపించాయి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.